డేంజర్ అలర్ట్. ఓ పెనుముప్పు రానుంది. భూకంపం కాదు, సునామీ అంతకన్నా కాదు, కానీ వాటికి ఏమాత్రం తీసిపోని మహాఘోరమది. ప్రాణనష్టం ఉండదు, కానీ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే వినాశనమది. ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే విషాదం కాదు, ఓ మానవ మాతృడు విపరీతతనానికి పరాకాష్ట. అవును, మిస్టర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని మాంద్యం మంటల్లోకి నెడుతున్నారు. ఓ పెద్ద తుపానుకు ముందు వీస్తున్న గాలిలా ప్రపంచానికి ముందే కొన్ని హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ వారికి ఆద్యం పోయడంతో నెక్స్ట్ ఏం జరగనుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇంతకీ మాంద్యం మంటలను ప్రపంచం ముందే ఆర్పేస్తుందా, లేదా మానవ చరిత్రలో చూడని అతిపెద్ద ఆర్థిక విధ్వంసాన్ని మనం చూసే అవకాశం ఉందా? మాంద్యం ఈ పదం గతంలో పలుసార్లు ప్రపంచాన్ని షేక్ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే మాట బిగ్ డిబేట్కు కారణమవుతోంది. 2008 ఆర్థిక మాంద్యం కారణంగా నాడు లక్షల ఉద్యోగాలు పోయాయి. అనేక కంపెనీలు తాళాలు వేసుకోవాల్సొచ్చింది. ధరలు పెరిగిపోయాయి. ఆ దుస్థితి మళ్లీ ఇప్పుడు రానుందా అనే భయం ప్రజల్లో పెరిగిపోతోంది. మాంద్యమంటే సాధారణంగా దేశం అభివృద్ధి చెందకుండా ఆగిపోవడమని అర్థం. ఆ సమయంలో కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూలిపోవడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం ఒక వ్యక్తిని, ఓ గ్రామాన్ని, ఓ దేశాన్ని కాదు, ప్రపంచాన్ని మొత్తం తాకుతుంది. షాపుల్లో నిత్యావసరాలు కొనలేని పరిస్థితి. ఆఫీసుల్లో ఉద్యోగుల్ని తగ్గించేస్తారు. బ్యాంకుల్లో రుణాలు లభించడం కష్టమవుతుంది. ఇదంతా కలిసొచ్చే ప్రళయమే మాంద్యం. ఇప్పుడు ఈ మాంద్యాన్ని నిద్రలేపారు ట్రంప్. రెసిప్రోకల్ టారిఫ్ల పేరుతో వివిధ దేశాలపై సరికొత్త సుంకాలు విధించారు. ఇది కేవలం వ్యాపార యుద్ధం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే ప్రక్రియకు పడిన తొలి అడుగు. అయితే ట్రంప్ చర్యలతో ముందుగా నష్టపోయేది ఆయన ప్రత్యర్థి దేశాలు కాదు. ట్రంప్ నిర్వాకానికి ముందుగా బలయ్యేది ఆయన సొంత దేశ ప్రజలే. అవును, అమెరికాలోనే ప్రజలే బాధపడే పరిస్థితులు రానున్నాయి. విదేశీ వస్తువులపై సుంకాలు పెరిగితే ఆ ఖర్చును భరించాల్సింది ప్రజలే కదా. వస్తువుల ధరలు అమాంతం పెరిగితే ప్రజలు కూడా ఖర్చులు తగ్గిస్తారు. ఖర్చులు తగ్గితే మార్కెట్ నెమ్మదిస్తుంది. అప్పుడు కంపెనీలు నష్టాల బాట పడతాయి. దీంతో ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ఇలా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం మొదలవుతుంది. ఇలా ముందుగా అమెరికా మాంద్యంలోకి వెళ్తుంది. తర్వాత మిగిలిన దేశాలు అదే బాట పడతాయి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికాదే కీలక పాత్ర. అక్కడి మార్కెట్ కదలికలు అనేక దేశాలపై ప్రభావం చూపిస్తాయి. ట్రంప్ టారిఫ్ యుద్ధం వల్ల ఎగుమతుల విషయంలో అమెరికాపై ఆధారపడే ఎగుమతి దేశాలు ముందుగా నష్టపోతాయి. అందులో చైనా, భారత్, మెక్సికో, వియత్నాం లాంటి దేశాలు ముందు వరుసలో ఉండొచ్చు. ముఖ్యంగా చైనాలో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మెషినరీ రంగాలు భారీగా నష్టపోవచ్చు. అటు యూరప్ దేశాల్లో తయారయ్యే విలాసవంతమైన వస్తువులపై కూడా డిమాండ్ తగ్గిపోతుంది. ఎక్కడ చూసినా ఉత్పత్తులు ఆగిపోతాయి. అంటే ట్రంప్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం కారణంగా అమెరికాలో ముందుగా మొదలయ్యే మంటలు సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ఆవరిస్తాయి. అంటే ఒక్క అమెరికా తడబడితే చాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. అమెరికాలో ఒక్క నిబంధన మారినా దాని ప్రభావం ఆసియా మార్కెట్లపై పడుతుంది. అక్కడ ఉత్పత్తి మందగిస్తే యూరోప్లో ఉపాధి తగ్గుతుంది. అక్కడ ఆదాయం పడిపోతే ఆఫ్రికాలోనూ మార్కెట్లు క్రాష్ అవుతాయి. ఈ చైన్ రియాక్షన్కు స్టార్టింగ్ పాయింట్గా ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ల నిర్ణయం నిలిచింది. ఈ లెక్కన చూస్తే ట్రంప్ నిర్ణయంతో అమెరికా మార్కెట్లో ఎగిసిన ఒక అల ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సముద్రాన్ని కొల్లగొట్టే సునామీగా మారే ప్రమాదం ఉంది. ఈసారి ధ్వంసం రావచ్చు, కానీ అది బాంబులో కాదు, బిల్లులతో, బ్లడ్తో కాదు, బ్రెడ్ ముక్కల కోసం తన్నుకునే క్యూలతో.